హాయ్ అండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఫోటోలో చూపిస్తున్నట్టు ఈ లత్కన్ని డిజైన్ చేసుకోవడం కోసం ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం క్యాన్వాస్ పేపర్ మీద మనకు కావాల్సిన షేప్, ఇప్పుడు నేను లవ్ సింబల్ తీసుకున్నాను కదా, అలా హార్ట్ షేప్ తీసుకుని మనకు కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టుకుని దానికి సేమ్ కాకుండా కొంచెం అటు ఇటుగా పైన క్లాత్ని కూడా కట్ చేశానండి. అవి 2 లేయర్స్ తీసుకున్నాను. మెయిన్ క్లాత్ వచ్చేసి దాని మీద మనం కట్ చేసుకున్న ఆ క్యాన్వాస్ పేపర్తోని దాన్ని జాయిన్ చేసేసాను. అంటే ఆ ఎడ్జెస్ మీద జాయిన్ చేసుకుంటాం కదా, ఆ షేప్ వచ్చేలాగా జాయిన్ చేసుకున్నాను అనమాట. దానికి ఏం చేశానంటే, మనం ఆల్రెడీ జాయిన్ చేసే ఆ డోరీ వచ్చేసి బయటికి కనిపించకుండా లోపలికే ఉండేలా ఉండటం కోసం కొంచెం చివర్లో యాడ్ చేసి ఉంచాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ ఎడ్జెస్లో జాయిన్ చేసుకుంటూ వచ్చేసి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచి మిగిలిందంతా జాయిన్ చేశానండి. జాయిన్ చేసిన తర్వాత ఆ ఎక్సెస్ అంతా, ఆ ఖర్చు అంతా తీసేసి దాన్ని తిరగలు తీసేస్తాం. ఆ 1 ఇంచ్ గ్యాప్ ఉంచాం కదా, ఆ గ్యాప్లోంచి తిరగలు తీసేసి షేప్ కరెక్ట్గా వచ్చేలాగా ఏదైనా నీడిల్తో కానీ, నేనైతే చిన్న స్క్రూ డ్రైవర్ యూజ్ చేస్తున్నాను, దాంతో కానీ అలా షేప్ వచ్చేలాగా తీసుకోవాలన్నమాట. ఇలా చూపించే విధంగా ఏమవుతుందంటే, ఈ ఖర్చు అంతా కనిపించదు కాబట్టి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది అనమాట. తీసిన తర్వాత ఆ 1 ఇంచ్ ఖర్చు ఉంది కదా, దాన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసుకుని సైడ్స్ ఎడ్జెస్ అంతా కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూపిస్తున్నాను చూడండి ఎలా లోపలికి అనేసేయాలో. అలా బయటికి ఖర్చు అనేది కనిపించకుండా లోపలికి అనేసేసి షేప్ కరెక్ట్గా ఉండేలా చూసుకుని దానికి టోటల్ ఆ ఎడ్జ్ మొత్తం కూడా షేప్, మనం తీసుకునే షేప్ ఎడ్జ్ అంతా కూడా దానికి స్టిచ్ వేసేయండి. డోరీ జాయిన్ చేసే దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఒక స్టిచ్ వేసారనుకోండి, స్ట్రాంగ్గా ఉండిపోతుంది అనమాట. సో అలానే రెండోది కూడా రెండు డోరీస్ పెడతాం కదా, ఆ రెండింటికి కూడా రెండోది కూడా సేమ్ అలానే వేసేయాలన్నమాట. ఎడ్జెస్ జాయిన్ చేసేసి తిరగలు తీసేయండి. సో ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఛానల్లో వచ్చేసి టైలరింగ్కి సంబంధించి మోడల్స్, బ్లౌజెస్ కానీ, లెహంగాస్ కానీ, డ్రెస్సెస్ కానీ, వీటన్నిటికీ స్టిచ్చింగ్ అండ్ వీడియోస్ అనేవి, డిజైనింగ్కి ఎలా చేసుకోవచ్చు అనే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. అవి మీకు సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే నోటిఫికేషన్ తీసుకున్నారనుకోండి, మీకు నేను ఏ వీడియో పెట్టినా సరే వెంటనే అప్డేట్ వస్తుంది, మిస్ అవ్వకుండా అన్నీ చూడవచ్చు. ఓకే, సో ఇలా రెండోది కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా అలా తిరగలు తీసేయండి. తీసేసి షేప్ వచ్చేలాగా మనం స్టిచ్ చేసిందంతా కరెక్ట్గా షేప్ వచ్చేలాగా ఒకసారి దాంతో లోపల నుంచి స్టిచ్ అంతా అన్నామనుకోండి, ఆ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. మనం తీసేప్పుడే రావాలంటే రాదనమాట. ఇలా ఏదన్నా ఒక నీడిల్తో కానీ, నిట్టింగ్ నీడిల్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటితో కానీ, లేదా ఇలా చిన్నది మనము మిషన్ దగ్గర యూజ్ చేసుకునేవి దేంతో అయినా సరే అలా అనేసి పెట్టుకుంటే ఏంటంటే షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది మనకి చూసుకోవడానికి. ఓకే, దీనికి ఏం చేశానంటే ఇంకొంచెం నీట్గా ఉండటం కోసం చిన్న 2 సమోసాలు యాడ్ చేశానండి. ఆ క్లిప్ మిస్ అయింది దీనిలో. తర్వాత ఏం చేశానంటే బాల్స్ ఉన్నాయి చూడండి, గోల్డెన్ బాల్స్, అండ్ వాటిల్లోనే డిఫరెంట్గా బటర్ఫ్లై షేప్ అనమాట. ఇప్పుడు నేను యూజ్ చేసేది ఆ బటర్ఫ్లై షేప్. ఇవి ఒక 3, అవి ఒక 3 యూజ్ చేశాను. వాటిని మనం నార్మల్ నీడిల్తో కింది వైపు స్టిచ్చింగ్ చేశాను అనమాట. నేనేమో ఒక లేయర్ ఇచ్చానండి, ఒక లైన్ ఇచ్చేసాను. ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా లుకింగ్ కావాలనుకుంటే అలా 2-3 లైన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట కింద సమోసాతో వచ్చేలాగా. ఆ లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ సింగిల్ లేయర్ బాగుంది, అలానే ఇంకో 2-3 లేయర్స్ పెట్టుకున్నా కూడా నీట్గానే ఉంటుంది అనమాట. మీ అవైలబిలిటీని, అలానే వాళ్ళు వేసుకునే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి పెట్టాలన్నమాట. ఇది ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.